హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి టిప్‌తో మీ ముందుకొచ్చేసిన. ఈరోజు వీడియోలో అయితే నేనేం చెప్పబోతున్నా అంటే, పూజ చేసుకునే పూజా సామాగ్రిని కానీ, ఇత్తడి వస్తువుల్ని కానీ, రాగి వస్తువుల్ని కానీ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీతోని షేర్ చేసుకుంటాను. చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ మొత్తం అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో మంచి మంచి టిప్సే కాకుండా కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే రీయూజ్ కంటెంట్తో మీ ముందుకు వస్తానండి నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే వీడియోలో చూస్తున్నారు కదా, మా ఇంట్లో పూజ సామాగ్రి కానీ, ఇత్తడి సామాగ్రి కానీ, రాగి వస్తువులు కానీ ఎలా క్లీన్ లేకుండా ఎలా ఉన్నాయో చూసారు కదా, చూసేయండి. అలా ఉన్న వాటిని నేను ఎలా క్లీన్ చేస్తానో చూసేయండి వీడియోలో. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నా, ప్రాసెస్ ఎలా చేస్తున్నా, దీనికి ఏం యూజ్ చేస్తున్నా వీడియోలో చూసేయండి, నేను చెప్పేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లో 2 స్పూన్ శనగపిండి తీసుకోండి ఫస్ట్. తర్వాత 1 స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఒక 2 స్పూన్ పసుపు తీసుకోండి. ఒక 2 స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపండి. ఒక 10 మినిట్స్ కలిపి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేయడం వల్ల మిశ్రమం అనేది కొంచెం పులుస్తుంది. వదిలేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఆ మిశ్రమాన్ని తయారు చేసుకున్న ఈ ప్రాసెస్ని ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను రాగి పాత్రలకి యూజ్ చేస్తున్నా. చూసేయండి. నేను ఒక రాగి చెంబుకి దీంతో రుద్దుతున్నా. ఫస్ట్ చూడండి ఎంత జిడ్డుగా ఉందో. కొంచెం మీ పిండిని కలుపుకొని స్క్రబ్బర్ యూజ్ చేసుకొని దాంతో రాస్తున్నా. చూసేయండి ఎలా చేంజ్ అవుతుందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనివల్ల యూజ్ అనేది బాగా ఉంటుంది. వీడియోలో చూసేయండి యూజ్ అనేది ఎట్లా ఉంటుందో. చూసేయండి. నేను ఫస్ట్ రాగి చెంబు తీసుకొని దాన్ని క్లీన్ చేశాను కదా, అది మొత్తం క్లీన్ అయిపోయింది. వాటర్తో కడుగుతున్నా. చూసేయండి ఎంత క్లీన్ అయిందో, ఎంత తెల్లగా వచ్చిందో, రాగి కలర్లో వచ్చేసింది. చూసేయండి. ఈ రాగి చెంబు నేను క్లీన్ చేసుకున్న తర్వాత చూసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఒక కలచం తీసుకున్న, కలచాన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దాని కలర్ కూడా చేంజ్ అయిపోయింది. దాన్ని కూడా చూసేయండి. అలాగే ఒక దీపం, దేవుని ముందు పెట్టే దీపాన్ని కూడా నేను ఈ పిండితోని క్లీన్ చేసుకున్న కలర్ అనేది చేంజ్ అయింది. మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి మా పూజా సామాగ్రి అయితే మేబీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ క్లీన్ చేసాము కావచ్చు. ఇవి పాతవి, కొత్తవి వేరే ఉన్నాయి. ఈ పాతవి దీనికి మురికి పోతలేదు కదా. గట్టిగా ప్రెస్ చేసి కడిగాను. చూసేయండి. ఆల్మోస్ట్ బాగానే క్లీన్ అయింది. ఇవి ఎందుకంటే 2-3 బ్యాగ్స్ క్లీన్ చేసాము. అప్పటి నుంచి యూజ్ చేయలేదు. మళ్ళీ కొత్తవి మేము యూజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అన్నిటినీ బాగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా డేస్ వరకు చాలా క్లీన్గా ఉంటాయి. ఈ ప్రాసెస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.